ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో మృగశిర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు, అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలియచేయండి. నక్షత్ర ఫలితములు అని ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. ఈ సంవత్సరము మృగశిర నక్షత్ర జాతకులకు అద్భుత రాజయోగం ఉంది. అద్భుత రాజయోగం. అయితే వీళ్ళకి శని ప్రభావం కూడా అలాగే పడుతుంది. అంటే రాజయోగం దగ్గర దాకా వస్తుంది, కానీ శని వచ్చేసి నీ గదిలే వేరేళ్ళకి ఇస్తున్నపో అని చెప్పి ఇచ్చేస్తాడు అనమాట. సో నా చేతికి వచ్చిన కూడా నోటికి రాదు. ఇది మృగశిర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఉంది. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ప్రతిదీ పంక్చువల్ గా ఉండండి. ఇప్పుడు ఈ రాశి ఫలాలు విన్న వెంటనే ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక స్కేల్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, టకా టకా గీతలు వేయండి, టైం టేబుల్ రాయండి. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఏ టైం నుంచి ఏ పని చేయాలి, ఇవన్నీ రాసుకోండి. తర్వాత మంత్ టార్గెట్స్ రాసుకోండి. మళ్ళీ జనవరి మంత్ ఏంది, ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ కదా, ఏప్రిల్ మంత్, ఈ మంత్ అంతా ఏం చేయాలి, ఈ మంత్ ఏం చేయాలి, టార్గెట్స్ రాసుకోండి. పంక్చువల్ ప్రకారం వెళ్ళండి. మీ టార్గెట్స్ ఏమున్నాయో చూసుకొని పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేయాలి. ఈ టైంకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీకు అంత అదృష్టయోగం ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే మీరు చాలా కష్టపడతారు, ఒక టీంని మంచిగా లీడ్ చేస్తారు, బాగా జరుగుతుంది. ఇంకేంది అనౌన్స్మెంట్, టీమ్ లీడర్ అనౌన్స్మెంట్, మేనేజర్గా ప్రమోషన్ అనౌన్స్మెంట్ అంటారు. అందరు నీ పేరే చెప్పుకుంటారు. ఇంకా మొత్తం కేకులు గీకులు అన్నీ రెడీ అయిపోతాయి. ద లాస్ట్ మూమెంట్ మీరు ఏదో ఒక ఆలస్యం వెళ్ళడము, ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరికో ఒక్కోళ్ళకి మీ బాస్ గురించి ఏదో నెగిటివ్ చెప్పింది, డైరెక్ట్గా ఆ టైంకి ఆ 1 minute వీడియో వెళ్ళిపోతుంది, లేదా ఆ వాయిస్ రికార్డ్ వెళ్తుంది. కథం బాస్కి కోపం వస్తుంది, ఇంకొకళ్ళకి పిలిచి వేరే వాళ్ళకి ఇస్తారు. ఇది జరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఫోన్లలో మీ యొక్క బాస్ల గురించి కానీ మీ జీవితంలో మీకు ఎవరైతే తిండి పెడుతున్నారో, అంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా అత్తారింటికి దారి సినిమాలో, జీతం ఇచ్చేటోళ్ళ మీద సెటైర్లు వేయకూడదు అని చెప్పి. సో మీకు జీతాలు ఇచ్చే వాళ్ళ మీద సెటైర్లు వేయకండి. మీకు ఎంత కోపం ఉండదు, ఫోన్లలో మాట్లాడకండి. అంత కావాలంటే ఆఫ్లైన్లో ఫ్రెండ్స్ అందరు నలుగురు కూర్చున్నప్పుడు ముందు వాటర్ బాటిల్స్ పెట్టుకున్నప్పుడు మాట్లాడుకోండి ఎంతైనా. తర్వాత ఫోన్లలో మాట్లాడకండి. ఎందుకోసం అంటే రికార్డులు అవుతాయి. ఈ సంవత్సరం మీకు అదే కష్టం. మీకు తెలియని మీరు అన్నీ బాగా నడుస్తున్నాయి అనుకుంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా మీ అదృష్టం కాలరేస్తాడు శనిగ్రహం. శని అందుకే అహంకార కారకుడు అవుతాడు. కాబట్టి అహంకారం వదిలేయండి, మంచిగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మృగశిర నక్షత్ర జాతకులు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్తాను మృగశిర వారికి. ఈ సంవత్సరం బాగుంటుంది. మృగశిర నక్షత్రంలో పుట్టిన మీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, వేరే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకి ఈ సంవత్సరం పదవి పోతుంది. సో ఆయన ఎవరో తర్వాత చెప్తాను. వీరు చేసుకోవాల్సిన పరిహారం అండి, వీరు విశేషంగా
కుబేర తంత్రము అని ఒకటి ఉంటుంది. ఓ. అంటే కుబేర పూజ చేసుకోవాలి. ఈ సంవత్సరం వీళ్ళకి ధనయోగం ఉంది, ఉమ్. అందుకే కుబేర తంత్రం అని చేసుకోవాలి. కుబేర తంత్రం చేసుకోండి, బాగుంటుంది. అదేవిధంగా ఒకవేళ ఆ కుబేర తంత్రం చేసుకోవడం కష్టం అనుకున్నారు, అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి, బాగుంటుంది. అయితే మీకు మాత్రం ధనత్రయోదశి నుంచి రాజయోగం అయితే పక్కా వస్తుంది. అంటే నవంబర్ నుంచి రాజయోగం అయితే పక్కా వస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. అది కూడా మీకు రాజయోగము శుక్రుడే ఇస్తాడు తప్ప గురుగ్రహం ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. చక్కగా వివరించారండి. నమస్కారం. శ్రీమాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.